హలో ఫ్రెండ్స్, ఇది యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ కాపీ ప్రోడక్ట్. ఇది కేవలం 750 రూపాయలకి నేను షాప్లో కొన్నాను. కొన్ని సిటీస్లో అయితే 250 నుండి 500 రూపాయలకే దొరుకుతుంది. అసలు ఒరిజినల్కి ఈ కాపీ ప్రోడక్ట్కి ఏంది డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వెల్కమ్ టు టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ముందు దీని అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ మీద ANC స్టిక్కర్ తోటి ప్లాస్టిక్ కవర్తో సీల్ చేసి ఉంది. ఫ్రంట్ బ్యాక్ ప్రోడక్ట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ మెన్షన్ చేస్తున్నారు. MRP అయితే 26,900 రూపాయలు అని ఉంది. ఇటు సైడ్ ఎయిర్పాడ్ ప్రో సెకండ్ జనరేషన్ విత్ మ్యాక్సేఫ్ ఛార్జింగ్ కేస్ అని వేరు లాంగ్వేజెస్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు దీన్ని సీల్ తీసేద్దాం. కట్ చేయడానికి అయితే ఏమీ లేదు, అంతా డూపే. ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదంతా ఒరిజినల్లో ఉండడానికి బాక్స్కి మేకప్ సెట్ చేశారు. సేమ్ టు సేమ్ ఒరిజినల్లో ఇచ్చే మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఎయిర్పాడ్సే ఉన్నాయి, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకేమున్నాయో చూద్దాం. Type-C to లైట్నింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు. తర్వాత 3 సైజ్ ఇయర్ బడ్స్ ప్రొవైడ్ చేశారు. ఏమీ మిస్ అవ్వలేదు, అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. ఇంకా మెయిన్ కంటెంట్ని చూద్దాం. ఇది అసలు కాపీ ప్రోడక్ట్ అని కనిపెట్టడం చాలా కష్టం. దీని బిల్డ్ క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒరిజినల్కి దీనికి అసలు చేంజెస్ ఏమీ లేవు. నేను ఇప్పుడు నా ఐఫోన్కి కనెక్ట్ చేసి చూస్తాను. వామ్మో, ఇది ఒరిజినల్ లాగానే పేర్ అవుతుంది. నేమ్ కూడా ఎయిర్పాడ్స్ ప్రో అని చూపిస్తుంది. ఈ స్కామర్స్ మనల్ని మోసం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో కూడా తెలుసుకోలేకపోతున్నాం, అంతా స్కామే. ఇంకా దీన్ని నేను కొన్ని రోజులు అయితే యూజ్ చేశాను. అప్పుడప్పుడు పేరింగ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను. రైట్ సైడ్ బడ్ వర్క్ అయితే లెఫ్ట్ సైడ్ బడ్ వర్క్ అవ్వదు, లెఫ్ట్ సైడ్ బడ్ వర్క్ అయితే రైట్ సైడ్ బడ్ వర్క్ అవ్వదు. ఆడియో క్వాలిటీ అయితే పర్లేదు. మనం 300 రూపాయల ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తాం కదా, ఆ క్వాలిటీ అయితే దీనికి మ్యాచ్ అవుతుంది. అంతేగాని ఒరిజినల్లో ఉండే యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ కానీ, బేస్ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ అసలు దీనికి ఏ మాత్రం దగ్గరలో కూడా ఉండదు. దీనికి కేబుల్ అయితే వచ్చింది కదా, అది 1 or 2 డేస్కి వర్క్ అవ్వట్లేదు. కొన్ని స్క్రాచెస్ అయితే పడ్డాయి దీని మీద. లోపల ఇయర్ బడ్ మాత్రం ఏమవ్వలేదు, చాలా బాగుంది. కాబట్టి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో 1-2 సార్లు చెక్ చేసుకొని కొనుక్కోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరో టెక్ ఇన్ఫోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.